హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాజియాస్ కిచెన్. ఈరోజు వీడియోలో పండు మిరపకాయల పచ్చడి ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాము. దీనికోసం 1 కేజీ పండు మిరపకాయలు తీసుకోండి. పండు మిరపకాయల తొనలను తీసేద్దాము. ఉప్పు నీటిలో కడిగి పైన తొడమలు తీసేసి గుడ్డతో తుడిచి ఆరబెట్టండి గాలికి. నేను ఆరబెట్టాను, తుడిచి ఆరబెట్టాను. ఇప్పుడు ఈ పండు మిరపకాయలను పచ్చాగా దంచుకోవాలి. పచ్చాగా దంచుకున్న తర్వాత మిరపకాయలను కొద్దిగా పసుపు వేయాలి. పసుపు వేసేసాను. ఇప్పుడు 1/4 కేజీ కళ్ళ ఉప్పు వేయాలి. చూడండి, 1/4 కేజీ కళ్ళ ఉప్పు దీనిలో కలిపేద్దాము. బాగా కలపండి. కళ్ళ ఉప్పు కరిగేదాకా 2 రోజులు ఉంచండి. మిరపకాయలు పచ్చాగా దంచుకొని ఉప్పు వేసి ఉంచాను. 1 రోజు అయింది. ఇప్పుడు దీనిలో వాటర్ వచ్చేసినాయి. ఉప్పు కరిగి వాటర్ అయిపోయినాయి. ఇప్పుడు ఆ వాటర్లో చింతపండు నానబెడతాము. ఇది 1/4 కేజీ చింతపండు. దీనిలో ఉన్న గింజలు తీసేసాను. తీసేసిన తర్వాత ఇప్పుడు నానబెడదాము. చూడండి, దీనిలో వాటర్ ఎలా వచ్చేసినాయి చూడండి. చూడండి, ఈ వాటర్లో చింతపండు నానబెడదాము. బాగా కలపండి. 1 రోజు నానబెట్టండి. 1 రోజు ఉప్పు నానబెట్టిన తర్వాత వాటర్ అయిన తర్వాత చింతపండు నానబెట్టాలి. 1 రోజు. చూడండి, చింతపండు నానబెట్టేసాను. నానిన తర్వాత గ్రైండర్లో వేద్దాము. చూడండి, పండు మిరపకాయలు చింతపండు బాగా మెత్తపడిపోయింది. ఇప్పుడు పండు మిరపకాయలను చింతపండు వేరు చేయాలి. చింతపండు పండు మిరపకాయలు వేరు చేయాలి. చూడండి, చింతపండు వేరు చేద్దాం. ఇలాగ మొత్తం వేరు చేసేయండి. చింతపండుని మిక్సీలో వేయాలిగా, చింతపండు వేరు చేయాలి. గ్రైండర్లో వేసేటప్పుడు అయితే కూడా ఫస్ట్ చింతపండు వేసుకోండి. ఇలాగ మొత్తం చింతపండుని వేరు చేయండి. పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టి మెంతులు 2 స్పూన్లు రోస్ట్ చేసుకోండి. ఇప్పుడు తీసేద్దాము. మిక్సీ జార్లో వేద్దాం. ఆవాలు 2 స్పూన్లు. ఆవాలను కూడా వేయించుకోండి. చూడండి, మిరపకాయలు పచ్చాగా దంచుకొని ఉప్పు వేసి ఉంచాను. 1 రోజు అయింది. ఇప్పుడు దీనిలో వాటర్ వచ్చేసినాయి. ఉప్పు కరిగి వాటర్ అయిపోయినాయి. ఇప్పుడు ఆ వాటర్లో చింతపండు నానబెడతాము. స్టవ్ ఆఫ్ చేసేయండి. చల్లారిన తర్వాత పౌడర్ చేసుకోండి. వెల్లుల్లి 3 గడ్డలు. ఇప్పుడు ఈ రెండింటిని ముందుగా మిక్సీ జార్లో వేద్దాము. ఇది వెల్లుల్లి చింతపండు మిక్సీ జార్లో వేసింది పేస్ట్ చేసుకున్నాను. పండు మిరపకాయలు, ఆవాల పిండి, మెంతి పిండి, ఇది 2. ఈ 3 ఒక దానిలో కలిపేసేయండి. ఇప్పుడు ఈ 3ంటిని కలిపి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుందాము. చూడండి, పండు మిరపకాయల పచ్చడి గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు తాలింపు వేద్దాము. పొయ్యి మీద ఒక కడాయి పెట్టి మీకు ఎంత కావాలో అంత తీసుకొని తాలింపు వేసుకోవాలి. తక్కినది జాడీలో వేసుకోవాలి. కడాయిలో నూనె వేయాలి. 100 గ్రాములు ఉంటుంది. ఆయిల్ వేడైన తర్వాత 2 స్పూన్లు పచ్చనపప్పు, సాయమినపప్పు, 1 స్పూన్ ఆవాలు, వెల్లుల్లి రెమ్మలు, ఎండుమిర్చి మొత్తం ఫ్రై చేసుకోండి. కరివేపాకు, స్టవ్ ఆఫ్ చేసేయండి. ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీనిలో పచ్చడి వేద్దాము.
ఈ ఆయిల్లో ఎంత పడుతుందో అంత పచ్చడి వేసుకోవాలి. మొత్తం కలిపేయండి. పండు మిరపకాయల పచ్చడి రెడీ అయిపోయింది. ఇది సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఇది నిల్వ పచ్చడి. సర్వింగ్ బౌల్లో తీద్దాము. చూడండి, పండు మిరపకాయల పచ్చడి, నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. ఇది వేడి వేడి అన్నంలో చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.